ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. మార్వెల్ కార్టూన్ టీవీ షోస్ నాకు తెలిసి మన చైల్డ్హుడ్ అంతా కూడా వీటితోటే గడిచుంటుంది. నా చైల్డ్హుడ్లోనేమో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీగా అయితే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మనం ఇప్పుడు మూవీస్ చూసినా, వెబ్ సిరీస్ని చూసినా, ఎన్నో యూనివర్స్ని ఫాలో అయినా వాటికన్నిటికీ కూడా ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఈ టీవీ షోస్ని, ఈ యానిమేటెడ్ టీవీ షోస్ని. సో ఈ వీడియోలోని మార్వెల్కి సంబంధించిన టాప్ 10 బెస్ట్ యానిమేటెడ్ టీవీ షోస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లోని ఇలాంటి యూనిక్ కంటెంట్స్ని చాలా చేస్తున్నాం. ఆల్రెడీ మూవీస్ పైన, కామిక్స్ పైన, వెబ్ సిరీస్ల పైన కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 10 హల్క్ ఏజెంట్ ఆఫ్ ది స్మాష్. నాకు తెలిసి మూవీస్ కన్నా ఈ టీవీ షోలోనే హల్క్ క్యారెక్టర్ని చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేసుకున్నారు. కొంచెం ఓవర్ అని కూడా అనిపిస్తుంది సమ్ సీన్స్ చూస్తే. ఈ సిరీస్లోని హల్క్ యాంగ్రీనెస్తో పాటు తన ఇంటెలిజెన్స్ని కూడా చాలా బాగా అయితే ప్రజెంట్ చేశారు. హల్క్కి సంబంధించిన ఎవ్రీ స్టోరీని, తన టీమ్ మెంబర్స్ని, తన పవర్ పొటెన్షియల్ని చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రజెంట్ చేశారు. ఈ సిరీస్లోని హల్క్ క్యారెక్టర్కి సంబంధించిన ఎలివేషన్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ కానీ కేక్ ఉంటాయి. ఫ్యాన్ సర్వీస్ అనొచ్చు హల్క్ ఫ్యాన్స్కి. నెంబర్ 9 ఐరన్ మ్యాన్ ఆర్మర్ అడ్వెంచర్స్. ఈ టీవీ షో చూడని ఐరన్ మ్యాన్ ఫ్యాన్ ఉండడేమో, ఉంటే మాత్రం అర్జెంటుగా చూసేయండి. ఈ టీవీ షోలోని ఐరన్ మ్యాన్కి సంబంధించిన ఎవ్రీ స్టోరీని కూడా చాలా డీటెయిలింగ్గా చూపిస్తారు. ఆల్సో ఎవ్రీ ఎపిసోడ్ కూడా తోపు ఊపు అనలేం కానీ బాగుంటాయి. మెయిన్గా ఈ సిరీస్లోని టోనీ స్టార్క్ ఇచ్చే ఎలివేషన్లు కానీ, ఐరన్ మ్యాన్ ఆర్మర్స్ని యూజ్ చేసే సీన్ కానీ, టోనీ స్టార్క్ ఇంటెలిజెన్స్ని ప్రజెంట్ చేసే విధానం కానీ చూస్తున్నప్పుడు మనకైతే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పక్కా ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే పొంగిపోతారు. నెంబర్ 8 ఎక్స్-మ్యాన్ ఎవల్యూషన్. ఈ టీవీ షోలోని ఎక్స్-మ్యాన్ టీమ్ మెంబర్స్ గురించి, మ్యూటెంట్స్ గురించి చూపిస్తూ ఉంటారు. ఈ టీవీ షోలోని ఎక్స్-మ్యాన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎవ్రీ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు కనుక ఎక్స్-మ్యాన్స్ గురించి తెలుసుకుందాము అనుకుంటే ఈ టీవీ షోని తప్పకుండా ట్రై చేయండి. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. నెంబర్ 7 ది స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్. శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ మూవీస్ని ఇన్స్పైర్ చేసుకొని ఈ టీవీ షోని అయితే క్రియేట్ చేశారు. ఈ సిరీస్లోని పీటర్ పార్కర్ టీనేజ్ లైఫ్ని, స్టేట్ లెవెల్ సూపర్ విలన్స్ తోటి తాను ఫైట్ చేసి సిటీని ఎలా సేవ్ చేస్తున్నాడు అనే దాని గురించి అయితే చూపిస్తారు. పర్సనల్గా నేనైతే ఈ టీవీ షోని ఖుషీ టీవీలో అయితే చూసేవాడిని. అలాగే మీరు ఎవరైనా ఖుషీ టీవీ ఫ్యాన్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసుకుని కామెంట్ వేసుకోండి, ఐఎమ్ ఖుషీ టీవీ ఫ్యాన్ అని. ఎంతమంది ఉన్నారో చెక్ చేద్దాం. ఆల్సో ఈ సిరీస్లోని నాకు బాగా నచ్చిన ఎపిసోడ్స్ అంటే సినిస్టర్ 6తో ఫైట్ ఉంటుంది కదా, ఆ ఎపిసోడ్. ఇంకా ఈ సిరీస్కి లాస్ట్ ఎపిసోడ్లోని గ్రీన్ గాబ్లిన్ ట్విస్ట్ని రివీల్ చేస్తారు కదా, ఆ 2 ఎపిసోడ్స్ అంటే నాకు బాగా ఇష్టం. మరి మీకే ఎపిసోడ్స్ ఇష్టం అనేది కూడా కామెంట్ చేసేయండి. నెంబర్ 6 ఆటోమేటిక్ స్పైడర్ మ్యాన్. ఈ టీవీ షోని తెలుగు డబ్బింగ్ చేసింది ఎవడో కానీ వాడికి చేతులు ఎత్తి మొక్కాలి. ఏమన్నా డబ్బింగా, ఏమన్నా కామెడీయా, ఏమన్నా సింకా. నా చైల్డ్హుడ్లో నేను బాగా ఎంజాయ్ చేసిన టీవీ షోస్లో ఇది కూడా ఒకటి. ఈ సిరీస్లోని స్పైడర్ మ్యాన్ షీల్డ్లో చేరి నోవా, వైట్ టైగర్, లూకేజ్, ఐరన్ ఫిస్ట్ లాంటి సూపర్ హీరోస్ తోటి టీమప్ అయ్యి సిటీని అయితే సేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ 4th వాల్ బ్రేక్ చేసే సీన్స్ కానీ, తను వేసే పంచులు కానీ ఫన్నరా బాబు, అస్సలు మర్చిపోలే. మీలో ఎవరికైనా స్పైడర్ మ్యాన్ పంచులు ఏమైనా గుర్తుంటే కామెంట్ వేసుకోండి, ఎంతమంది గుర్తున్నాయో చూద్దాం. నెంబర్ 5 స్పైడర్ మ్యాన్ ది యానిమేటెడ్ టీవీ షో. ఇది ఓల్డ్ టీవీ షో. నాకు తెలిసి మీలో ఎవరైనా 90s కిడ్స్ ఉంటే వాళ్ళు పక్కా ఈ టీవీ షోని చూసే ఉంటారు. ఇది ఓల్డ్ టీవీ షో అవ్వడం వల్ల దీంట్లో యానిమేషన్ కొంచెం డల్ ఉన్నా స్టోరీ మాత్రం ర్యాంప్ ఉంటుంది. ఆల్సో ఇది చాలా పాపులర్ టీవీ షో అనమాట. ఇప్పటికీ కూడా దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. నా చిన్నప్పుడెప్పుడో డిజ్నీ XDలోని ఈ టీవీ షోని చూసినట్టు గుర్తు. ఈ టీవీ షోలోని స్పైడర్ మ్యాన్కి సంబంధించిన ఎవ్రీ స్టోరీని కూడా కవర్ చేస్తారు. మల్టీవర్స్ని, టైమ్ లైన్స్ని, వెనమ్ కాన్సెప్ట్ని, ప్రతి ఒక్కటి కూడా. మీరు కానీ యానిమేషన్ని తట్టుకుని చూడగలను అనుకుంటే తప్పకుండా చూడండి, డోంట్ మిస్. నెంబర్ 4 అవెంజర్స్ అసెంబల్. ఈ టీవీ షోని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? మనకి అవెంజర్స్ని పర్ఫెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఈ టీవీ షోనే కదా. మనం ఇప్పుడు అవెంజర్స్ని ఫాలో అయినా, ఎక్స్-మ్యాన్ని ఫాలో అయినా, హాలీవుడ్ని ఫాలో అయినా
వీటికి అన్నిటికీ బ్రిడ్జ్ చేసింది ఈ టీవీ షోనే కదా. సో దీని గురించి నేను చెప్పను, మీరే చెప్పండి. హలో పక్కనున్న అన్నట్లా మిమ్మల్నే అడుగుతున్నాను, ఈ టీవీ షో తోటి మీకుండే ఎమోషన్ని, ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెంబర్ 3, ఎక్స్‌మ్యాన్ ది యానిమేటెడ్ సిరీస్. ప్రజెంట్ వస్తున్న ఎక్స్‌మ్యాన్ 97 సిరీస్కి ముందు జరిగిన ఈవెంట్సే ఈ ఎక్స్‌మ్యాన్ టీవీ షో. ఒక విధంగా ఎక్స్‌మ్యాన్ 97ని ఈ సిరీస్కి సంబంధించిన సీజన్ 6 అని కూడా చెప్పచ్చు. ప్రజెంట్ యానిమేషన్ స్టైల్, యానిమేషన్ క్వాలిటీ బాగా అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఇప్పుడున్న వాళ్ళు ఈ సిరీస్ని చూడలేరేమో, కానీ ఈ సిరీస్ యానిమేషన్ పక్కన పెడితే ఈ సిరీస్ స్టోరీ మాత్రం ఎక్స్‌మ్యాన్ ఫ్రాంచైజీ కన్నా, కామిక్స్ కన్నా చాలా ఎక్సలెంట్గా, ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఆల్సో ఇప్పటికీ కూడా దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఆ సపరేట్ ఫ్యాన్ బేస్ వల్లే దీనికి సీజన్ 6 కూడా తీశారు. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 2, వాట్ ఇఫ్ గురించి మనకు తెలిసిందే కదా. ఎంసీయూలోని ఇలా జరగాల్సిన ఒక ఈవెంట్ అనేది వేరేలా జరిగితే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది అయితే ఈ సిరీస్లోని చూస్తూ ఉంటాం. పర్సనల్గా నాకు సీజన్ 1లో లాస్ట్ ఎపిసోడ్లోని అల్ట్రాన్ వస్తాడు కదా, ఆ ఎపిసోడు, సీజన్ 2లోని టోనీ స్టార్క్ సకార్కి వెళ్తాడు కదా, ఆ ఎపిసోడ్ అంటే చాలా ఇష్టం. మరి మీకు ఈ సిరీస్లోని ఏ ఎపిసోడ్ అంటే బాగా ఇష్టం అనేది కామెంట్ చేసుకోండి. ఆల్సో ఈ సిరీస్లో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే ఎంసీయూలోని కొన్ని క్యారెక్టర్స్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళ ఫుల్ పవర్ పొటెన్షియల్ అనేది చూపించరు. అలాంటి క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా ఈ సిరీస్లోని చాలా బాగా లేపుతున్నారు. ఆ విషయం అయితే నాకు ఈ సిరీస్లో బాగా ఇష్టం. నెంబర్ 1లోకి వెళ్ళే ముందు మరికొన్ని మెన్షన్స్. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ. సేమ్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ మూవీ చూసిన వైబ్సే వస్తాయి. కామెడీ మాత్రం బాగా పండుతుంది. స్పైడర్ మ్యాన్ అండ్ ది అమేజింగ్ ఫ్రెండ్స్. ఈ టీవీ షోలోని స్పైడర్ మ్యాన్, ఐస్ మ్యాన్, ఇంకా ఫైర్ అనే క్యారెక్టర్స్ తోటి టీమప్ అయ్యి సిటీని అయితే సేవ్ చేస్తూ ఉంటాడు. ఈ టీవీ షో కూడా చాలా బాగుంటుంది అండ్ తెలుగు డబ్ కూడా ఉండేది చిన్నప్పుడైతే. ఇంక్రెడిబుల్ హల్క్ ఇంకా గోస్ట్ రైడర్ క్యారెక్టర్స్ని ఫస్ట్ టైం నేను ఈ టీవీ షోలోనే చూశాను. యాక్షన్ సీన్స్ మాత్రం ఈ సిరీస్లోని గట్టిగా ఉంటాయి. నెంబర్ 1, అవెంజర్స్ ఎర్త్ మల్టీయస్ట్ హీరోస్. ఈ సిరీస్ కానీ మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే అర్జెంటుగా చూసేయండి. తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒకటే అంటారు, స్టోరీ టెల్లింగ్లోని ఎంసీయూ బొక్క అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సిరీస్ అంతా కూడా ఒక ఎపిసోడ్ తోటి ఇంకొక ఎపిసోడ్ లింక్ ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్కి కూడా లాస్ట్లోని ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ చూస్తే బుర్రలు ఎగిరిపోతూ ఉంటాయి. మీరు కానీ ఈ సిరీస్ని మిస్ అయ్యారు అంటే మార్వెల్ కంటెంట్ని చాలా మిస్ అవుతున్నట్టు. ఆల్సో ఇందాక అవెంజర్స్ అసెంబుల్ గురించి చెప్పాను కదా, దానికి ముందు జరిగిన ఈవెంట్స్ అనమాట ఇది. యాక్చువల్గా ఫస్ట్ ఇది చూసి ఆ తర్వాత ఇది చూడాలి. కాకపోతే సాఫ్ట్ రీబూట్ మాదిరిగా అయితే దాన్ని అయితే డిజైన్ చేశారు. ఈ సిరీస్ ఎవరైనా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఆల్సో ఈ సిరీస్ పైన నేను ఒక సపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది వీడియో. ఈ వీడియోలోని మీకు బాగా నచ్చిన కార్టూన్ నేమ్ని కామెంట్ చేసి దాంతో మీకుండే ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసుకోండి. ఆల్సో నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు